హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న అక్షింతలు అయితే అయోధ్య నుండి వచ్చేసాయండి. నేను ఈరోజు తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను ఈ విధంగా సంతోషంగా మనము స్వీకరించాలన్నమాట. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం, ఎలా ఏం చేయాలి అక్షింతలని. వరకు ఎదురు చూస్తున్న శ్రీరాము నుండి అక్షింతలు మనకు ప్రతి గడప గడపకి వచ్చేసింది కదండి. రాని వాళ్ళు మనము ఇంట్లోనే అక్షింతలు చేసుకుని ఆ శ్రీరాముల వారి ఆశీర్వాదం పొందవచ్చు. ఈ అక్షింతలను ఎలా ఏం చేయాలి వచ్చిన తర్వాత అనే విషయాన్ని మనము ఈరోజైతే తెలుసుకుందామండి. హిందువులకు ముఖ్యమైన దేవుడు శ్రీరాముడు అనే చెప్పుకోవాలి. ఎంతగానో ఎదురు చూస్తున్న శ్రీరాముల మందిరం అనేది రెడీ అయిపోయింది. చూడండి, మా ఇంటికి కూడా వచ్చేసింది. 16వ తేదీలోపు అన్ని గడప గడపలకి వచ్చేసిందండి. అంటే మనము శ్రీరాముని అక్షంతులు వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని ఎలా పూజించుకోవాలి అనే దాన్ని నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. 22వ తేదీ శ్రీరాముల వారికి ఏ టైంలో అక్కడ పూజ చేస్తారు అనే దాన్ని కూడా మనము తెలుసుకుందాము ఈరోజు వీడియోలో. చూడండి, ఈ విధంగా అయితే ఇంటికి చేరుకుంది. మాకు అక్షింతలు అందరి ఇళ్లకు చేరుకుంది. ఇది అయోధ్య నుండి వచ్చిన అక్షింతలండి. శ్రీరాముల వారి పాదాల దగ్గర నుండి మనకు చేరుకుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి అనే దాన్ని చూద్దాము. నేను ముందుగా ఒక అరటాకు తీసుకుని ఇలా ఇత్తడి పళ్ళాన్ని ఒక దాన్ని తీసుకుందామండి. ఇందులోకి మనము అక్షింతలు రెడీ చేసుకోవాలి. ఎలా అంటే ఆవు నెయ్యి తీసుకుని, బియ్యం తీసుకుని, పసుపు కలుపుకుని ఈ విధంగా అయితే నేను తీసుకున్నాను. విరిగిపోకుండా ఉన్న బియ్యాన్ని అయితే తీసుకోవాలి, కంపల్సరీగా తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకుని పెట్టుకున్నాను. ఇదైతే మనకు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలండి. ఈ విధంగా పెట్టుకుందాము. దాన్ని కూడా మనము అయోధ్య అక్షింతలకు పూజ చేసేటప్పుడు శ్రీరామ శ్రీరామ అని మనము జై శ్రీరామ అని 108 సార్లు జపించుకున్నట్లయితే మనకు మంచి జరుగుతుందండి. ఇంకా తమలపాకు తీసుకుని అందులో గంధంతో కానీ పసుపుతో కానీ జై శ్రీరామ అని రాసుకోవాలి. ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తున్నాను అనే దాన్ని బట్టి మీరు చూడండి. మనము ఇప్పుడు అయోధ్య నుండి వచ్చిన వాటికి అక్షింతలు ఉన్నాయి కదండి, దానికి పూజ చేసుకుందాము. మరి ఏ విధంగా చేసుకోవాలి అనే దాన్ని చూపిస్తున్నాను. ఈ అక్షింతలను మనం పూజ చేసిన తర్వాత ఏం చేయాలి అనే విషయాన్ని కూడా నేను మీకు చెప్తానండి. ఇలా ఒక బౌల్ తీసుకొని గంధంని కలుపుకుందామండి. వాటర్ కొద్దిగా తీసుకొని గంధం కానీ లేదా పసుపు కానీ తీసుకొని కలుపుకొని మనము జై శ్రీరామ్ అని తమలపాకుల మీద కానీ అరటాకు మీద కానీ రాసుకుందాం. ఈ విధంగా అయితే గంధపు బొట్టులతో నేను పూజ అయితే స్టార్ట్ చేశానండి. జై శ్రీరామ్ అనేసి ఈ విధంగా రాసుకున్నాను. తమలపాకులు అయితే నాకు ఏం దొరకలేదండి, కాబట్టి నేను ఈ విధంగా అయితే నేను పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. తమలపాకులు ఉంటే తమలపాకులు రాసుకుంటే చాలా మంచిది. తమలపాకులతో రాసుకోవడం నిజంగానే మనకు అదృష్టం అని అనుకోవాలి. కానీ నాకు అరటాకు ఉన్నింది కాబట్టి అరటాకుతో చేస్తున్నానండి ఈరోజు నేను. నెక్స్ట్ మీకు మండే రోజు అయితే మనము ఏ విధంగా అయితే పూజ చేసుకోవాలి అనేసి చూద్దాము. 5 దీపాలు ఎలా పెట్టుకోవాలి దేవుడికి. మనము 11 గంటల నుండి 1 గంట లోపు మనము అక్కడ పూజలు చేస్తారండి. మనం వెళ్ళలేము కదా, ఇంట్లోనే మనము ఆ రాముల వారిని తలుచుకుంటూ పూజ చేసుకుని ఆ అక్షింతలను తలపైన వేసుకుంటే, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తలపైన అక్షింతలను వేసుకుంటే చాలా మంచిది. వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్నాక అక్షింతలు అనేవి కింద పడతాయి కదా, దాన్ని మనము ఒక క్లాత్ తొక్కే చోట ఉంచకూడదు. ఒక క్లాత్ తీసుకొని ఖచ్చితంగా క్లాత్తో పొడి చేయాలి. మిగిలిన అక్షింతలు ఉంటాయి కదండి, మనకు అక్షింతలు అనేది అయోధ్య నుండి చూడండి ఇంత తక్కువగా వస్తాయి కదా. ఈ అక్షింతల్ని మనము ఇంట్లో రెడీ చేసుకున్నాం కదా, నెయ్యి వేసి బియ్యము విరగకుండా ఉండే బియ్యం తీసుకుని నెయ్యి 1 స్పూన్ వేసి పసుపు వేసి బాగా అక్షింతలు రెడీ చేసుకున్నాం కదా, అందులో వేసి కలిపేయాలండి. మిగిలిన అక్షింతలను మనము ఏదైనా మంచి పనులకు వెళ్తూ ఉంటాం కదండి, అలాంటప్పుడు మనము అక్షింతల్ని మనము వెళ్ళేటప్పుడు కొంచెం మన మీద వేసుకుని వెళ్తే చాలా మంచిది. అలా మనము అక్షింతల్ని వాడుకోవాలి. అంతేనండి. అక్షింతల్ని ఏం చేయాలి అనే డౌటు చాలామందికి అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే మనము ఇంటికి వచ్చాక అక్షింతలకి వచ్చిన రోజు నుంచి దీపాలు పెట్టుకోవాలండి, పూజ చేయాలి. కాబట్టి నేను ఈరోజు మనము సోమవారం రోజు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలతో ఇలా పూజ చేసి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. ఇప్పుడు మనము ఇంకా 5 దీపాలు పెట్టుకోవాలండి ఆ రోజు ఖచ్చితంగా. ఈ విధంగా పెట్టుకుందాము. ఇంట్లో ఉన్న ఇలా ఉంటాయి కదండి, ఇంట్లో వాటితోనే మనము దీపాలు అనేది వెలిగించుకుందామండి.
ఈ విధంగా అయితే దీపాలు పెట్టుకుంటాం కదండి. అందులోకి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకుని వెలిగించుకుంటే మంచిదండి. ఇంకా ఆయిల్ కూడా మనము వేసి మామూలుగా వెలిగిస్తాం కదా. ఆ విధంగా అయితే మనము ఆ రోజు సోమవారం రోజు అందరూ ఇళ్లలో ఈ విధంగా చేసుకుంటే కష్టాలన్నీ తొలగిపోయి ఆ శ్రీరాముల వారి రక్ష మనకి దొరుకుతుందన్నమాట. సరే అండి, నేను ఇప్పుడు వెలిగించుకునేస్తున్నాను. మీకు ఎంతమందికి వీలైతే అంతమంది అక్షింతలు ఇంటికి వచ్చాక ఈ విధంగా అయితే చేయండి, మర్చిపోకుండా. కనీసము మనం 5 దీపాలు పెట్టి పూజ చేస్తాము. 5 అలా చేసుకున్నట్లయితే మనం రామ మందిరానికి వెళ్ళలేము కదా. అప్పుడైతే మనము ఇలా చేసుకోవచ్చండి. 5 దీపాలు పెట్టి ఆ శ్రీరాముల వారి అక్షింతలకు పూజ చేసి మనము పూజ చేసేటప్పుడు జై శ్రీరామ్ అంటూ 108 సార్లు జపిస్తూ మనము పూజ అయితే చేయాల్సి ఉంటుందండి. శ్రీరామ్. ఈ విధంగా అయితే తెలియని వాళ్ళకైతే ఇది మంచి వీడియో అని అనుకుంటున్నానండి. దయచేసి ప్లీజ్ మీరు కూడా నాకు సపోర్ట్ చేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పూజ ఎలా చేశాను అనే దాన్ని మీరు ఈరోజు నా వీడియోలో చూసారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా అక్షంతల్ని మనము ఇప్పుడు ఏం చేయాలంటే చూద్దామండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ మనము 108 సార్లు జపం చేసుకుంటూ ఈ అక్షంతలకైతే మనము పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఈ విధంగా మనము పూజ అయితే చేసుకోవాలి. మరి జై శ్రీరామ్. పూజ అయితే చేసుకునేసాం కదా. ఇప్పుడైతే అక్షింతలని మనకు అయోధ్య నుండి వచ్చి ఉంటుంది కదండి. ఈ అక్షింతలు మనకు తక్కువగా అయితే వచ్చి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము అయోధ్య నుండి వచ్చిన అక్షింతలండి ఇవి. మనకు తక్కువగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనము అక్షింతల్ని ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాము. ఈ అక్షింతలతో కలిపేసుకుందామండి. ఎక్కువగా ఉంటుంది, అప్పుడు మనము ఇంట్లో నిల్వ ఉంచుకోవచ్చు. మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మనం అక్షింతల్ని తలపైన చల్లుకుని వెళ్తే మంచి జరుగుతుందండి. సరే అండి, ఇప్పుడు ఈ అక్షింతల్ని మనము ఇప్పుడు అందులోకి కలిపేసుకుంటామండి. కలిపేసుకున్న తర్వాత మనము పూజ అయితే చేసుకునేస్తాము. కలుపుకున్న తర్వాత సోమవారం రోజు అయితే మనము దేవుడికి అక్కడ పూజ చేస్తారు. ప్రతి వీడియోలో కానీ లేదా మనకు న్యూస్లో టీవీలో అన్ని చోట్ల వచ్చేస్తుందండి. ఆ రోజు ఏ టైంకి మనము అక్షంతలు వేసుకోవాలని 11 గంటల నుండి 1 గంట వరకు టైం బాగుంది అనేసి వాళ్ళు అక్కడ మనకు చెప్తారన్నమాట. ఆ సమయంలో అందరూ ప్రతి ఇంటికి చేరుకుంది కదండి, గడప గడపకి వాళ్ళందరూ అక్షంతల్ని వేసుకోవాలి. తప్పకుండా అందరూ వేసుకోండి. జై శ్రీరామ్. ఇప్పుడు అక్షంతలను అయితే కలిపేసుకుందాము. అయోధ్య నుండి వచ్చిన అక్షింతల్ని మనము ఈ విధంగా అయితే ఇందులోకి వేసి కలిపేసుకుందామండి. అంతేనండి. ఆ విధంగా కలిపి అక్షింతలు అనేవి మనము రెడీ చేసుకున్నట్లే. ఈ విధంగా మనము అక్షింతలు ఇంటికి చేరినప్పటి నుండి మనము దాని అక్షింతలకి పూజ అయితే చేయాల్సి ఉంటుందండి. దీపారాధన చేసుకోవాలి. అలా చేస్తే మనకు చాలా మంచిది. సరే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మనమైతే పూజా మందిరంలో పూజ చేసుకుని జై శ్రీరామ్ అని 108 సార్లు జపం చేసుకోవాలి అని చెప్పాను కదండి. అలా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు మనసులో అనుకుంటాము కానీ కన్ఫ్యూజ్ కదండి. ఇలా రాస్తూ మనము ఒక పేపర్లో రాస్తూ దేవుని తలుచుకుంటూ ఉన్నామంటే చూడండి, నేను ఈ విధంగా అయితే చేశాను. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు కానీ నేనైతే ఈ విధంగానే జపించానండి. 108 సార్లు ఈ విధంగా జపించుకున్న తర్వాత అయితే మనము పూజా మందిరంలో దీన్ని పెట్టుకుందాము. నెక్స్ట్ మనము వన్ డే రోజు చేసుకుంటాం కదండి. ఆ రోజు అయితే మనము ఏం చేయాలంటే ఇంకా ఈ పేపర్ తీసుకొని మనం 108 సార్లు జై శ్రీరామ్ అని జపించుకున్నామంటే మనము కోరుకున్న కోరికలు తీరుతాయండి. అంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.